ముందుగానే చెప్తున్నా, ఈ వీడియో 3 minutes ఉంటుంది. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇప్పుడే స్కిప్ చేయండి. కానీ ఎవరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారో నేను వద్దన్నా కూడా ఈ వీడియోని మీరు షేర్ చేస్తారు. లేట్ చేయకుండా కంప్లైంట్ ఏంటో చూద్దాం పదండి. ఈ మొబైల్ మోడల్ వచ్చేసి iPhone 15. ఈ మొబైల్ మనకి మొగల్రాజ్పురం నుంచి సార్ తీసుకొచ్చి ఇచ్చారు. ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్లో చేస్తారు సారు. వాళ్ళ అబ్బాయిది మొబైల్. అయితే ఈ మొబైల్ ఒకరోజు అనుకోకుండా వాళ్ళ అబ్బాయి చేతుల్లో నుంచి జారి కింద పడింది. ఇలాగ బెండ్ వచ్చిందనమాట. ఇలా బెండ్ రావడం ఒక్కటే కాకుండా ఇది పగిలింది. ఈ హౌసింగ్ బ్యాక్ డోర్ కాకుండా మదర్ బోర్డ్లో కూడా కంప్లైంట్ ఉంది. సమ్ టైమ్స్ రీస్టార్ట్ అవుతుందని చెప్పారు సార్ మనకి. అండ్ వైఫై, బ్లూటూత్ ఇవి కూడా పనిచేయట్లేదు. చూసారు కదా, ఇలా వైఫై పనిచేయట్లేదు అండ్ సడన్గా ఆఫ్ అయిపోతుంది, రీస్టార్ట్ అవుతుంది. అయితే ఈ మొబైల్ చేయడానికి మనం సార్కి 1 day టైం చెప్పాము. ఓకే అని చెప్పి సార్ మనకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇప్పుడు మనం దీన్ని రిపేర్ చేద్దాం. 1 day అని చెప్పి తీసుకున్న ఈ మొబైల్కి ఆల్మోస్ట్ 2 to 3 days టైం పట్టింది. దానికి రీజన్ ఏంటంటే ఈ మొబైల్ అంతా ఓపెన్ చేసి మెయిన్ బోర్డ్ బయటికి తీసాక సేమ్ మదర్ బోర్డ్ మీద వర్క్ చేద్దాం అనుకున్న మాకు ఒక టాస్క్ ఎదురైంది. ఓల్డ్ మదర్ బోర్డ్ బాగా చిత్తుగా కొట్టడం వలన బాగా బెండ్ అయిపోయింది. సో ఈ బోర్డులో ఏ వర్క్ చేసినా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీనికోసం 100% వర్కింగ్ డోనర్ బోర్డ్ తెప్పించి బోత్ అప్పర్ అండ్ లోయర్ బోర్డ్లో ఉన్న మెయిన్ ఐసీస్ లైక్ CPU, బేస్ బ్యాండ్, UFS, SD RAM ఐసీస్ అన్నీ కూడా స్వాప్ చేసి బోర్డ్ ఆన్ చేయడానికి ట్రై చేశాం. బట్ లిటరల్లీ 3 డోనర్ బోర్డ్స్ వేస్ట్ చేసుకున్న తర్వాత మొబైల్ మళ్ళీ వర్కింగ్ కండిషన్లోకి వచ్చింది. మొత్తం అంతా సెట్ అయిపోయింది అనుకున్న టైంలో దీనికి కెమెరాస్ ఓపెన్ చేస్తుంటే బ్యాక్ కెమెరా వర్క్ అవుతుంది కానీ ఫ్రంట్ కెమెరా వర్క్ అవ్వట్లేదు. ఆల్సో ఫేస్ ఐడి ఇష్యూ డిటెక్టెడ్ అని కూడా వస్తుంది. మొబైల్ తీసుకున్నప్పుడే సార్కి మొబైల్ కొత్త దానిలో ఇస్తామని మాట ఇచ్చాం. సో ఇష్యూ మన చేతిలో రాకపోయినా ఈ ఫేస్ ఐడి ఇష్యూ కూడా క్లియర్ చేసాం. అండ్ ఫైనల్లీ ఆఫ్టర్ ఆల్ ఎఫర్ట్స్ మనం ఈ iPhone 15 అయితే మళ్ళీ రెడీ చేసాం. దీని లుక్ చూడండి ఒకసారి. మళ్ళీ కొత్త పీస్లో ఎలా అయితే కొత్త పీస్లో ఇస్తా ఉన్నామో అలానే కొత్త పీస్లో రెడీ చేస్తాం. బోర్డు వర్క్ ఏదైతే మీకు రీస్టార్ట్ అవుతున్న కంప్లైంట్ కానీ నెట్వర్క్ ఇష్యూ కానీ మొత్తం కూడా A to Z పర్ఫెక్ట్గా చేసి అండ్ మధ్యలో ఫేస్ ఐడి కంప్లైంట్ ఒకటి వచ్చింది. ఆ ఫేస్ ఐడి కంప్లైంట్ కూడా సాల్వ్ చేసి 100% పర్ఫెక్ట్ కండిషన్లో మొబైల్ అయితే రెడీ చేస్తాం. ఒకసారి చూడండి, ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ వర్కింగ్. ఇది బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా అండ్ ఈ నెట్వర్క్ కానీ వైఫై కానీ బ్లూటూత్ కానీ నెట్వర్క్, వైఫై, బ్లూటూత్ ఎవ్రీథింగ్ కూడా పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. అండ్ అట్ లాస్ట్ మళ్ళీ కొత్త ఫోన్ లాగా రెడీ చేసి మొబైల్ అయితే మళ్ళీ సార్కి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. సో ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే మేము సాల్వ్ చేసే ఇలాంటి కంప్లైంట్ మీకు బాగా నచ్చుండాలి, లేదా మీకు ఇలాంటి కంప్లైంట్ వస్తుందేమో అన్న భయమైనా ఉండాలి. సో వీడియోని సేవ్ లిస్ట్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.